వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు గ్రూప్స్ కి కానివ్వండి, ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ వీటిలో దేనికైనా ప్రిపేర్ అవుతున్నారా? ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదా? మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతున్నారా? ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్స్ ఎప్పుడున్నాయి? సో ప్రిపరేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎగ్జామ్ లో పాస్ అవుతాము అని చెప్పి ఈ రోజు ఆ అంశం మీద మాట్లాడడానికి అశోక్ ఆన్లైన్ అకాడమీ నుంచి అశోక్ గారు మనతో ఉన్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీజీపీఎస్సి గ్రూప్ స్పెషలిస్ట్ అన్నమాట ఆయన. సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? అంత ఫైన్. సో ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, లైక్ గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ. అసలు వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? అసలు తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు. ఫస్ట్ గత 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినాక అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఇవాళ చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలు కూడా గత గవర్నమెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లకే వీళ్ళు పత్రాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులలో ఒక డైలమా ఉంది, అసలు ప్రిపేర్ కావాలన్నా వద్దా. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము జాబ్లకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. క్యాలెండర్లో ఏముంటుందంటే ఫేజ్ 1 మార్చ్ ఏప్రిల్లో, ఫేజ్ 2 నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అలాగే ఇయర్ క్యాలెండర్ కూడా ఇస్తామని విద్యార్థులను మోసం చేసి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కానీ అంతకు ముందే టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నికల కంటే ముందు దాదాపుగా 89,000 ఉద్యోగాల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చారు. కొన్ని ఎగ్జాములు పెట్టారు, 1-2 పేపర్ లీకేజ్ గందరగోళాలలో ఎగ్జామ్ పెట్టలేదు. అంటే ఈ పెట్టినటువంటి ఎగ్జామ్లకి రిజల్ట్ కూడా అనౌన్స్ అయిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ పెట్టిన ఎగ్జామ్లకి వీళ్ళు పత్రాలు మాత్రమే ఇచ్చారు. పత్రాలు ఇచ్చిన వీళ్ళు ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అబద్ధాలు చెప్పి నిరుద్యోగులలో ప్రభుత్వం అంటేనే ఎట్లా అంటే వెగుడు భావన కలిగింది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులంతా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అడిగిన నేపథ్యంలో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ప్రిపేర్ కావాలా వద్దా, చాలా మంది విద్యార్థులు డైలమాలో ఉన్నారు. కానీ విద్యార్థులు ఒకటి ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, గత గవర్నమెంట్లో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్లు వచ్చింది లేదు. ఒక్కసారిగా వర్షం పడ్డట్టు నోటిఫికేషన్లు వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. కానీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే మనం ప్రిపేర్ కావడం అనేది కష్టం. అంటే మనం సంసిద్ధంగా ఉండాలి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా. అందుకే ఒక విద్యార్థికి నేను ఏం చెప్తా అంటే మినిమం ఒక 1000 రోజుల ప్రణాళిక ఉండాలి, 3 సంవత్సరాల ప్రణాళిక ఉండాలి. 3 సంవత్సరాల ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అయి బయటికి పోవడానికి అవకాశం ఉంది. లేదు మేము ఇట్లా వస్తాం, ఒక 6 నెలలలోపే ప్రిపేర్ అవుతాం, మళ్ళీ ఎమ్మటే మేము బయటికి వెళ్ళిపోతామంటే అది వర్కౌట్ అయిద్దంటే అసలు వర్కౌట్ కాదు. కాబట్టి 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకొని దాని తగ్గట్టుగా ఆర్థికంగా మూలాలు పెట్టుకొని, ఒకవేళ హైదరాబాదులో మనకు ఎందుకంటే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ అన్ని ప్రిపేర్ అయ్యేది ఎవరంటే మధ్య తరగతి దిగువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళే, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే, డబ్బులు లేని వాళ్ళే ఈ పోటీ పరీక్షలకు వస్తారు. డబ్బులు ఉండవు, హైదరాబాద్కి వస్తారు, కోచింగ్ లో జాయిన్ అవుతారు, ఒక సంవత్సరం పాటు హాస్టల్ ఫీజు కడతారు. హాస్టల్కి నెలకు 5-6 వేల రూపాయలు ఫీజు కట్టాలా, అలాగే కోచింగ్ సెంటర్కి ఒక 20,000 రూపాయలు కట్టాలా. వాళ్ళు తెచ్చుకున్నటువంటి 70-80 లక్ష రూపాయలు కంప్లీట్ అవుతాయి, కానీ నోటిఫికేషన్ రాదు, వచ్చిన ఎగ్జామ్ పెట్టరు, పోస్ట్పోన్ అవుతుంది, ఎన్నో గందరగోళాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక విద్యార్థి 3 సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చి నిలబడే శక్తి నీకు ఉండాలి. ఒకవేళ నిలబడే శక్తి ఆర్థికంగా నీకు అంటే మనకు ఒక విద్యార్థికి ఎదురయ్యే మొట్టమొదటి సమస్య ఏంటంటే డబ్బుల పరంగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బులు సరిగా పంపించరు, నెలకు ఒక 5-6 నెలలు పంపిస్తే తర్వాత పంపడం అంటే పైసలు లేవని చెప్తారు. ఇసోన్ టైంలో ఏం చేయాలంటే మనం నామోషి పడకుండా, నామోషి అనేది వద్దు, ఎందుకంటే మన ఊళ్ళకి వెళ్ళొచ్చు, వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళొచ్చు, నామోషి పడకుండా హైదరాబాదులో అవసరమైతే పేపర్ బాయ్ గా పనిచేయాలి, అవసరమైతే జొమాటో పనిచేయాలి, అవసరమైతే బైక్ రైడ్ లో పనిచేయాలి. రోజు 2 గంటలు పని చేసుకుంటే నీకు కావలసిన 10-15 వేల రూపాయలు వస్తాయి. 2 గంటలే పని చేయాలి, ఎక్కువ పని చేయదు. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవాళ ఫుల్ డే చేసి రేపు చదువుతా అంటే కుదరదు. రోజు 1.5-2 గంటలు పీక్ టైంలో, ఉదాహరణకు రాత్రి 11 గంటల తర్వాత బైక్ రైడ్ చేస్తే ఒక గంట సేపు చేసినా నీకు ఒక 500 నుంచి 1000 రూపాయలు వస్తాయి. అట్లా తెలివిగా డబ్బులని ఆదా చేసుకుంటూ ప్రిపరేషన్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిలబడగలిగితేనే మీ ప్రిపరేషన్లోకి రండి. లేదు నేను 6 నెలల్లో 1 నెలలో నోటిఫికేషన్ వస్తాని ఆశల పల్లెక్కులు ఇటువైపు అడుగులు వేస్తే చివరికి కొంతకాలం ప్రిపేర్ అయ్యి మధ్యలో వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఎగ్జామ్ రాగానే మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలా అడపా చదివే చదువుల వల్ల ఉద్యోగాలు రావు. ఎందుకంటే 100 మంది ఎగ్జామ్ రాస్తారు,
రాస్తే దాంట్లో ఉద్యోగాలు కొట్టే వాళ్ళకి పర్సెంట్ 2% నుంచి 5% లోపే ఉంటుంది. దాన్ని గుర్తెరిగి నిజంగా మనం పోటీ పరీక్షలకు అర్హత మనకు ఉన్నదా లేదా, నీ దగ్గర టాలెంట్ ఉందా లేదా. వాస్తవంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే టాలెంట్ తో సంబంధం లేదు. ఏం కావాలి సార్ అంటే ఓపిక కావాలి. నువ్వు 10th క్లాసులో 3rd క్లాస్ స్టూడెంట్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ అయినా పర్లేదు, డిగ్రీలో నీకు పాస్ మార్కులతో పాస్ అయినా పర్వాలేదు. నీకు ఓపిక ఉందా, కుర్చీ మీద రోజు 8 గంటల పాటు కూర్చునే ఓపిక ఉంటే ఎగ్జామ్ కు ప్రిపేర్ రెడీ అయ్యే ప్రయత్నం చేయి. ఆ ఓపిక లేకపోతే ఇటు సైడ్ అడుగులు కూడా వేయద్దు. ఒక వేసినా కూడా మీ ఫలితం అంతా వృధా అయిపోతుంది, మీ యవ్వనం అంతా కరిగిపోతుంది, డబ్బులు కూడా వృధా అవుతుంది. కాబట్టి తేల్చుకో, నీకు ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, ఉద్యోగం కొట్టాలన్న కసి ఉంది, ఇవన్నీ ఉంటేనే నువ్వు మొదలు పెట్టావని చెప్పేసి మొట్టమొదటిసారి విద్యార్థులకు నీ సలహా సూచనలు చేస్తా ఉన్నాను.